టీసీసీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పడాలలోని శ్రీ బల్సలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలు చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో బయటకొచ్చాయి. చర్యలు తప్పవు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆలయాల్లో విశేష పూజలు. భారీగా పాల్గొన్న భక్తులు. మొహరం పర్వదినం సందర్భంగా పెద్ద మసీదులో ప్రార్థనలు. పాల్గొన్న ముస్లిం సోదరులు. స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న సేవలు అభినందనీయం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. శ్రీ బల్సలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. బుధవారం ఉదయం ఆయన పడాల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బల్సలమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. పూజల అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 60 ఏళ్ల అనంతరం అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం శుభప్రదమన్నారు. అమ్మవారి దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కాగా విజయదుర్గ భజన సమాజం వారిచే అమ్మవారికి సారి సమర్పించారు. కార్యక్రమంలో కామిశెట్టి గోపాలకృష్ణస్వామి, పిచ్చికల రామకృష్ణ, కొత్త ధనరాజు, పులి ప్రసాద్, బి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పడాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి బల్సలమ్మ తల్లి మొన్న జాతర జరిగింది. ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో ఆడబడుచులంతా బాగుండాలి, అదేవిధంగా గ్రామం అంతా బాగుండాలి అని చెప్పి మరి 60 సంవత్సరాలుగా జాతర లేదు. దాన్ని మొన్న గ్రామానికి జాతర చేయడం, మరి 2వ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ సారి పంపించడం, అమ్మవారిని కొలుచుకునే విధంగా అందరినీ గ్రామస్తులందరూ ఒక చోట ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం మీరు చేసిన ప్రార్థన ఫలించి మన గ్రామం అంతా బాగుండాలి, ఆడబడుచులంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి, ప్రజలందరూ బాగుండాలి, పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారిని మనకు సెలవు. బల్సలమ్మ తల్లి అమ్మవారు 2 సంవత్సరాల నుంచి అన్ని గ్రామాల్లో చేస్తున్నారు. మనం కూడా చేయాలనే సంకల్పంతో సారే సీర అనే కార్యక్రమం పోయిన సంవత్సరం చేయడం జరిగింది. ఎప్పుడైతే సారీ సీరే కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో మన గ్రామాల్లో మన అమ్మవారికి వెలుగు రావాలనే ఉద్దేశంతో ముందు ఫస్ట్ సారీ సీరే కార్యక్రమం పెడతాం జరిగింది పోయిన సంవత్సరం. ఆ సందర్భంగా మా గ్రామం అందరికీ కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం జాతర చేయట్లేదు, మన గ్రామంలో ఏమైనా జాతర చేయాలనే సంకల్పం అందరికీ కలిగి గ్రామస్తులంతా కూడా చక్కగా వచ్చి అలాగే 60-70 సంవత్సరాల క్రితం జరిగిన జాతరని మళ్ళీ మా గ్రామంలో జాతర చేయించుకోవడం జరిగింది. అమ్మవారు అందరూ కూడా చేయాలి అనే సంకల్పంతో చక్కగా
ఆ జాతర కార్యక్రమం గ్రామస్తులంతా కూడా చక్కగా చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఇలాగే సారీ కూడా ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. బరుసలమ్మ తల్లికి సారే సీర కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి మన పడాల గ్రామంలో భారీ ఎత్తున చేస్తున్నాము. బరుసలమ్మ తల్లికి మన జాతర కార్యక్రమం కూడా బాగా నిర్వహించాము. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకుని స్వీకరించి వెళ్ళారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు సీనియర్ గారు కూడా వస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, అవినీతి సామ్రాట్లపై చర్యలు తప్పవని తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ హెచ్చరించారు. బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. పాత్రికేయ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, పోతుల అన్నవరం, దాసరి అప్పన్న, కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, దాట్ల జగన్నాథ్ రాజు, ఎర్రబండి సతీష్, ముత్యాల శ్రీనివాసరావు, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కుంభకోణాల మీద ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. బాబోయ్ మాకు ఈ వైసీపీ ప్రభుత్వం వద్దు అనేదాగా భూదందాల విషయం తీసుకున్న కుంభకోణాలలో ఇసుక అనే ఇరికించిన పరిస్థితి, 98 లక్షల టన్నులు అక్రమంగా అమ్మేసుకున్న పరిస్థితి. ఇంకా 35 రోజులు అయింది. ఒక్కొక్క కార్యక్రమం అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ కార్యక్రమాల మీద ఇంకా ఇది మీరు 35 రోజులు అయిపోయింది ఇంకా చేయలేదని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం గొలుపుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పథకాన్ని ఇస్తానన్న పథకాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఆ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవేళ చెప్తూ ఉన్నారు కొంతమంది, ఉచిత ఇసుక అన్నారు, ఇవన్నీ ఇలా వస్తుందని చెప్పి. మీరు తవ్వి మీ ద్వారానే మరి పడవల ద్వారానో వాడపల్లి రేవుకి మరి అక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం రేటు ఎక్కువ అనిపించవచ్చు. కానీ వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత మరి పూర్తిగా ఇసుక లభ్యమవుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని చెప్పి మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మమ్మల్ని ప్రెస్ మీట్లో చెప్పి మాట్లాడమని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కొన్ని పాలసీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే కొన్ని డెసిషన్లు తప్పవు. ఇది వరకు ఏదైతే మరి ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టారో అవన్నీ కూడా తిరగదోడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అతి దారుణమైన పద్ధతిలో అవలంబిస్తే దాన్ని రద్దు చేసిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈవేళ మరి దాని మీద కూడా కామెంట్లు వస్తున్నాయి. ఈవేళ దెయ్యాలు వేదాలు వల్లించేలాగా కొంతమంది వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. పత్రికాధిపతుల్ని, స్టూడియో అధిపతుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది పద్ధతి కాదని విజయసాయిరెడ్డి గారికి తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత ఏది సక్రమంగా చేయకుండా ప్రతిదీ కూడా అక్రమంగా చేస్తూ ఇప్పుడు ప్రతిదీ కూడా మేకిలాగా దుర్మార్గంగా నిరాధారమైన ఆధారాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఈరోజు ఏదైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకు మీరు చేసే దుర్మార్గమైన పనులకు ప్రతి దానికి కూడా సమాధానం చెప్పవలసి ఉంటుందని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఏ రకంగా దోచుకున్నారో దానిని పూర్తిగా కక్కించేదాకా నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా దుర్మార్గంగా మీరు అన్యాయంగా దోచుకున్న సొమ్ముని తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధికి ఉపయోగపడే దిశగా పాటుపడటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది ముఖ్య నాయకులతోటి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, ప్రజల సొమ్ములు ఎలా దోచుకోవాలని చెప్పని ఓ పథకం రచించి ఆ పథకంలో భాగంగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని వచ్చి
అది అమలు చేయాలంటే ప్రభుత్వ భూములు కానీ ఇతరుల భూములు కానీ ఎవరైనా తెలుసుకోవడం కోసం రీసర్వే అని చెప్పని పెట్టి ఆ సర్వేలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చెప్పని లెక్కలు చూసుకొని అవి కొట్టేయడానికి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులతోటి ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాలు దోచేశారు, ఎక్కడ ప్రజల సొమ్ము దోచేశారు అని లెక్కలతో సహా వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు తెలియపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతోటి ఒక మంచి సంపూర్ణమైనటువంటి మెజారిటీతోటి అధికారం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినే ఆయన ఏదైతే వాగ్దానాలు సంక్షేమం అభివృద్ధి ఈ పరిపాలనకు రెండు కళ్ళుగా ఉన్నాయో, సంక్షేమానికి సంబంధించినటువంటి ఆయన సంతకాలు పెట్టి మరి పెన్షన్లు 7,000 రూపాయలు పెన్షన్ పెంచి అందరికీ కూడా ఆనందోత్సాహాలు కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ యొక్క అమౌంట్ని వెంటనే రిలీజ్ చేయడం, వెంటనే 85-95% సాయంత్రానికి అయిపోవడం, మరలా ఒక 10% కూడా మిగలకోకుండా అందరితో కూడా మరి వాలంటీర్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మరి గ్రామ సచివాలయ వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ తోటి అందరికీ ఇప్పించినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మహాయజ్ఞం లాంటిది. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని దోపిడీలు చేశారు నిమిత్తంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి భూ కుంభకోణాలు 1,75,000 ఎకరాలు దోచుకున్నారు. సుమారు దాని విలువ 35,576 కోట్ల రూపాయలు మరి దోచుకున్నారు. మరి ఈ వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు లేనిపోయిన మాటలు, అవి చేయలేదు ఈ చేయలేదు అన్నారు. ఎక్కి 40 రోజులు అవ్వలేదు. మరి ప్రస్తుతానికి ప్రతి దీంట్లో కూడా మరి లెక్కలతో సహా చంద్రబాబు నాయుడు గారు మన లెక్కలు చెప్పడం జరిగింది. ఈ దోచిన డబ్బుని అంతా కూడా వెనక్కి తీసుకొచ్చి మరి ప్రజలకే ఖర్చు పెట్టే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీరామునికి, జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల దేవస్థానం పండితులచే ఈ పూజలు జరిపించారు. ఈ పూజల్లో కొప్పశెట్టి చంటి, ఎల్వివి నరసింహారావు, యాలబండి అనిల్ కుమార్, జగత స్వామి, ఓసూరి వీర్రాజు, శానం సందీప్, శ్యామ్, సత్యానంద్, లలితా పారాయణ, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం ముందు ఇది 3వ సంవత్సరం. వాస్తవంగా ఫస్ట్ సంవత్సరం 2 సంవత్సరం దిగ్విజయంగా చేసాం. ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే మొన్న 2 రోజుల కింద దాకా కూడా ఈ కార్యక్రమంలో చేద్దామని అనుకోలేదు. స్వామివారు మనకి ఆ రోజు కళ్ళ కూర్చొట్టు వచ్చి 2 సంవత్సరాలు చేశారు, ఈ సంవత్సరం కూడా చేయరా అన్నట్టుగా నాకు అనిపించి అప్పటికప్పుడు మన చింతపతి దేవస్థానం
స్వామివారికి ఫోన్ చేయడం, అనుకోకుండా బ్రాహ్మలో అప్పటికప్పుడు కలడం అంతా స్వామివారి దయ. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా ప్రమేయం ఏముండదో, ఆయన ఏం చెప్తారో అదే జరుగుతుంది. ఎందుకంటే దానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే మొన్నటిదాకా కూడా ఒక రోజు ముందు కూడా ఈ కార్యక్రమాలు ఎవరికి చెప్పడం కూడా జరగలేదు. మేము కూడా అనుకోలేదు ఇంత ఘనంగా ఇలా చేస్తాం, కానీ బ్రాహ్మణ పురమాంతం కానీ ఈ లక్ష దోషం పూజ చేస్తాం కూడా అనుకోలేదు. సింపుల్గా చేద్దాం అనుకున్నాం. కానీ స్వామివారు ఆయన ఏమనుకుంటారో అదే చేసుకుంటారో, అదే మనకు నిదర్శనం. ఎందుకంటే 2 సంవత్సరాలు చేసి 3వ సంవత్సరం ఆగడం అంటే ఆయనకి ఇష్టం లేక ఇంత ఘనంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన భక్తుల పాలన సభ్యులకు కానీ, మాకు సహకరించిన మా కమిటీ వాళ్ళకి కానీ, ఇక్కడ అందరికీ కూడా పేరున మా దైవం తెలుపుకున్నాం. ఎందుకంటే తలకొచ్చే ఈ బట్టే ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాం. మనం ఖర్చు పెట్టిన భక్తులు వస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు ఇంత కొరివిందుగా జరుగుతున్నాయి. భగవంతుడు అంటే మన పంచేంద్రియాలని ఏకం చేసి చూడగలిగితే భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు. కానీ మన పంచేంద్రియాలను ఏకం చేయలేం కాబట్టి భగవంతుడు మన ఇన్ని రకాల రూపాలలో మనం ప్రతిష్ఠించుకుని చేసుకుంటున్నాము. పంచేంద్రియాలలోనే ఉన్నాడు భగవంతుడు. వా గా వా ఇటు ఈ ఐదు ఇప్పుడు ముస్తే భగవంతుడు ఉన్నాడు లోపల. అది మనం ఒక విగ్రహ రూపంలో చేసుకుంటున్నాము. అని మన పంచేంద్రియాలని కలపలేం కాబట్టి ఇప్పుడు భగవంతు రూపంలో ధ్యానం చేస్తున్నాము. స్థానిక పాతూరులోని పెద్ద మసీదు అన్ఫియాలో బుధవారం మొహరం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద మసీదు పెద్దలు మాట్లాడుతూ మొహరం అనగా ఖురాన్ నెల ప్రారంభమని 10 రోజులు ఉపవాసం ఉండి మొహరం ఆచరిస్తారని తెలిపారు. ఇస్లాం మతం కోసం ప్రాణత్యాగాలు చేసి వీరమరణం పొందిన ముస్లిం సోదరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు హన్ఫియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ యజీద్ అనే ఒక నిరంకుశ పాలకుడు ఉండేవాడు. ఆ నిరంకుశ పాలకుడు ప్రజాస్వామ్యాన్ని వదిలివేసి స్వయంగా నిరంకుశత్వంగా తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దానిని వ్యతిరేకించిన హజరత్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారు తన కుటుంబ సభ్యులతో తీసుకొని అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఆ యజీద్ అనే ఆ దుర్మార్గుడు తన సైన్యాన్ని పంపి ఆ 72 మందిని చిన్నపిల్లలతో సహా చిన్నవారు పిల్లలు పెద్దలు అందరినీ కూడా 72 మందిని అక్కడ షహీద్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, నిరంకుశ పాలనని అంతమొందించడం కోసం తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. ఇది ఇస్లాంలో నిరంకుశత్వం లేదు, రాజరిక పరిపాలన లేదు, కేవలం ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఆ ప్రజాస్వామ్యం గురించి వారు రక్తతర్పణం చేయడం జరిగింది. అంటే ఇస్లాంలో ముహర్రం అనేది మొదటి నెల, ఏదే రకమైతే జనవరి నెల ప్రారంభం అవుతుందో ఇంగ్లీష్లో తెలుగులో, అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా ముహర్రం అనేది మొదటి నెల. ఈ మొదటి నెలలో ఈ రోజున 10వ తారీఖు, మరి ఈ రోజున ఇమామే హుసైన్ రజియల్లాహు అన్హు మరి హజరత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు తదితర 72 కుటుంబ సభ్యులు ఈ రోజున కర్బలా మైదానంలో నజఫ్ వద్ద మరి వారు వీరమరణం పొందడం జరిగింది. ఈ యుద్ధం జరగడానికి కారణం ఇరాక్లో ఉన్నటువంటి కర్బలా మైదానం. మరి అక్కడ మరి అది హక్కు గురించి, మరి ఇస్లాం యొక్క ఆ మౌలిక సూత్రాల గురించి తన ప్రాణాలను అర్పించిన ఇమామే హుసైన్, ఎవరైతే ఇమామే హుసైన్ ఉన్నారో ఆయన మరి మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క మనవడు. తాడేపూడెం పాతూరు మసీద్ సెంటర్లో బుధవారం వల్లి మోహన్ యువజన సేవా సమితి నూతన కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి పటాన్వల్లి అధ్యక్షతన వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమంగా 5 నిరుపేద వృద్ధ మహిళలకు 20 కిలోల బియ్యం చొప్పున ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు అడపా తిలక్, కార్యదర్శి గొల్లేరు మోహన్, ఎల్లగ్రహారం సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్రావు, కోశాధికారి మెంటే రాంబాబు, మహాత్మాగాంధీ అభివృద్ధి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, బచ్చు దినేష్, పటాన్ సుబాని, ఎస్కే భాషా, పోలిశెట్టి రంగారావు, నేదూరి సత్యనారాయణ, యువి సునీత, భరణీకల సత్యనారాయణ, జాలి దానయ్య, కోడేటి శ్రీరామ్, కామిశెట్టి మూర్తి, కొప్పల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ సేవా కార్యక్రమం చేసినందుకు ఇక్కడ
నూతన కార్యాలయం ఓపెన్ చేసినందుకు, దానికి నన్ను పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టినందుకు వల్లి గారికి, మోహన్ గారికి, వారికి సహకారం అందిస్తున్న మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు రూరల్లో చేసామన్నారు ఎల్లాగ్రహారం, ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ చూస్తే వీళ్ళకి ఒక పేద కుటుంబానికి ఒక నెలకి సరిపడా రేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ అవనండి, బియ్యం అవనండి, కూరగాయలు అవనివ్వండి, ఒక నెలకు సరిపడా ఒక పేద కుటుంబానికి సరిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరి మంత్లీ ట్వైస్ అని చెప్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి నేను అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాంటివి కొనసాగాలని కోరుతున్నాం. ఈ సేవా సమితి ఇక్కడ ముందు మొట్టమొదటిగా 6 నెలల క్రితం తాడేపల్లి రూరల్ మండలం ఇందిరా కాలనీలో ఈ సేవా సమితి మన పటానవల్లి గారి ఆధ్వర్యం, గుండ్రావు గారు, భాస్కరరావు గారు, మోహన్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ 6 నెలలు కూడా 6 నెలలు ఇంచుమించు 10 ప్రోగ్రాలు 12 ప్రోగ్రాల వరకు చేసి వృద్ధులకి, నిరుపేద వృద్ధులకి కానీ, ముసలి ఏజ్ ఉన్న పర్సన్స్ కానీ అందరికీ కూడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, అలాగే వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. 6 నెలల నుంచి కూడా ఈ సమితి సభ్యులు ఎంతో కష్టపడి దాతలు కొంతమంది ఇస్తున్నారు, ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళే తలా కొంచెం వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ 6 నెలల నుంచి కూడా ఎంతో బాగా చేసినందుకు ఈ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మన కమిషనర్ గారు కూడా తాడేపల్లిలో మంచి బాగా కమిషనర్ బాగా చేస్తూ ఎంతో అప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆయన స్పందించి ఏ కార్యక్రమం అంటే స్పందిస్తున్నారు. ఆయన అటువంటి మన ఆఫీసులో మన తాడేపల్లి రావడం ఉండటం కూడా మనకు చాలా ఆనందకరం. వల్లి మోహన్ యువజన సేవా సమితి సంస్థ ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా ఈ సంస్థ ద్వారా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకి వెళ్ళాలంటే మీ సహకారం మాకు కావాలి, అలాగే పెద్దల సహకారం మాకు కావాలి. మా మీడియా ద్వారా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా మేము చేసేటువంటి సేవలు మంచివని గుర్తించి ప్రతి వారు కూడా మాకు సహాయం చేసినా మాకు వెన్నుగా ఉండి తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మేము మంచి మంచి సేవా కార్యక్రమం చేయాలండి. ఒకవేళ దాతలు ఉన్నా లేకపోయినా మా కమిటీ వారు మేము నిర్ణయించుకున్నటువంటి మేము స్టార్ట్ చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా నెలకు 2 సార్లు జరుగుతుందండి. ఒకసారి హెడ్ ఆఫీస్లో జరిగితే, ఒకసారి ఇక్కడ జరుగుతుందండి. నెలకి 2 చొప్పున 4కి ఇవ్వడానికి కంప్లీట్గా జరుగుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అద్నాన్ నయీం అస్నీను బుధవారం తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాడేపూడెం నియోజకవర్గ శాంతి భద్రతకు సంబంధించిన అంశాలపై ఎస్పీతో చర్చించారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్సెడి సుబ్బారావు ఇచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా తాడేపల్లిగూడెంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకుడి విగ్రహం, ఏకశిలా విగ్రహం ఉండడం మనకు ఎంతో ఆనందంగా ఇచ్చేదంటే ఇది రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు. అలాంటి చక్కటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆంజనేయులు గారిని మనం ఒకసారి సందర్భంగా మననం చేసుకుంటూ, ఈ మధ్య సంకటహార చతుర్దశి కూడా చక్కగా బ్రహ్మాండంగా మన పొద్దుగా చేయడం, ప్రజల్లో అది మంచి అవగాహన వచ్చి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దైవ చింతనలోకి వస్తారో ఆ రోజు ఆ ప్రాంతం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. నాని గారు కూడా ఇక్కడ ఈ గుడిని ఏమాత్రం ఆర్థికపరమైన ఆలోచనతో కాకుండా చక్కగా సేవాపరంగానే దీన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి కోరికలు తీరడం మనం అన్నీ వింటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేవారు, అలాగే ఈ పట్టణ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ స్వామి యొక్క ఆశీర్వాదంతో, ఈ స్వామి యొక్క కటాక్షంతో సౌభాగ్యవంత జీవితంతో మంచి ఆరోగ్యాలతో తీసుకెళ్లేలాగా ఉండాలని చెప్పి ఆ విధమైనటువంటి మార్గాన్ని ఈ వినాయకుడు చూపిస్తారని చెప్పి ప్రజలను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నాని గారి తరపున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం
ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తొలి ఏకాదశి పురస్కరించుకుని తాడేపూడెం పురదేవత శ్రీ బలుసులమ్మవారి అమ్మవారి ఆలయంలో బుధవారం విశేష పూజలు జరిపారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి విశేష పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆషాఢమాసం ఏకాదశి మహాపర్వదిన పుణ్యకాలం మానవులు తరించడానికి అత్యంత ప్రధానమైనటువంటి తొలి ఏకాదశి మహాపర్వదిన పుణ్యకాలం. దక్షిణాయనంలో సంక్రమించిన తర్వాత వచ్చేటటువంటి మొదటి పండుగ మన హిందువులందరికీ కూడా. అటువంటి మహా పండుగ రోజున ఆ అమ్మవారిని పట్టు వస్త్రాలతో, గజమాలలతో,
విశేషంగా అలంకరింపబడి శైవాగమోక్త ప్రకారంగా అర్చనాది లోక కళ్యాణార్థము లోక సంరక్షణార్థము అనేటువంటి సంకల్పంతో ఆ అమ్మవారికి విశేష అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అలాగే ఆ అమ్మవారికి ఈ రోజున పేలాల పొడి నివేదన చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతోంది. మరి ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆ అమ్మవారిని ఈరోజు ఎంతోమంది భక్తులు విశేషంగా దర్శించి తరిస్తూ ఉన్నారు. మనందరికీ కూడా అమ్మలగన్నమ్మ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాసి క్లబ్ వారి ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల 28వ వార్డులోని పేద విద్యార్థులకు బుధవారం నోట్బుక్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వార్డు టీడీపీ ఇన్ఛార్జి గోసాల రాజకిరణ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వాసి క్లబ్ అధ్యక్షుడు నున్న ఆనంద్, కార్యదర్శి చరణచర్ల గుప్తా, కోశాధికారి కర్ణాటి రంగారావు, వాసి వనితా క్లబ్ అధ్యక్షురాలు పొన్నగంటి స్వర్ణ, కార్యదర్శి కొనగళ్ల రాణి, మాకా ప్రసాద్, సభ్యుతి ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో 28వ వార్డులో ప్రసాద్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగా ఈరోజు పిల్లలకి పుస్తకాలు ఇవ్వడానికి 32వ వార్డు ఇన్ఛార్జి అయిన రాజకిరణ్ గారి సహాయంతో మా వాసి క్లబ్ అంతా క్లబ్ వీళ్ళందరూ కూడా పిల్లలకి పుస్తకాలు, స్నాక్స్, స్వీట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఏ విధంగా సహాయం కావాలన్నా ప్రసాద్ గారు మాకు తెలియపరిస్తే మేము అందుబాటులో ఉండి చేయగలమని కోరుతున్నాం. 35వ వార్డులో 28వ వార్డులో ఉన్నటువంటి పేద పిల్లలకు పుస్తకాలు వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో పుస్తకాలు, స్నాక్స్ మరియు పెన్సిల్ సెట్స్, స్టేషనరీ సెట్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ముందుగా మాకు ఇక్కడ మా సార్ అయినటువంటి ఆయన ప్రసాద్ గారు మాకు ఇక్కడ తెలియచేశారండి. వీళ్ళకి నీడ్ ఉందని చెప్పి, వాళ్ళకి బుక్స్ అవి అవసరం ఉందండి, మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే చేయండి అని చెప్పి మొన్న కాల్ చేసి అడగగానే సరే అని చెప్పి మేము ఇవ్వడానికి ఈ రోజు అయితే వచ్చామండి. ఈ కార్యక్రమాన్ని ఈ వార్డు టీడీపీ అభ్యర్థి అయినటువంటి రాజకిరణ్ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆ అమ్మాయికి కూడా బుక్స్, గైడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. టెక్స్ట్ బుక్స్, గైడ్స్ నిమిత్తం అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాసవి క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. ఈ దళితపేటలో చాలా కష్టాల్లో ఉన్నారు చాలా మంది విద్యార్థులకి అవకాశం గైడ్ల రూపంలో, ఎన్నో పుస్తకాల రూపంలో మీరు పంపిస్తున్నారు. ఈ సహకారం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా ఈ పుస్తకాలను, అంబేద్కర్ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిది. అంబేద్కర్ ఆలోచనతో మనం ముందుకెళ్ళాలని, ఆయన ఆశయాలు ముందుకు సాగించాలని, హీఈస్ ద గ్రేటెస్ట్ సోల్ హూ వాక్స్ ఇన్ దిస్ ఎర్త్. ఆయన ఆలోచనతో విద్యార్థులు కూడా ముందుకెళ్ళాలి. ఈ పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఆయన ఒక ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక ఉషాగ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫోటోగ్రాఫర్ల దినోత్సవంలో నికాన్ కంపెనీ కొత్త కెమెరాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజాన్ని చూసి మరో కోణం ఆవిష్కరించే ఫోటోగ్రాఫర్లకు తన అండదండలుంటాయని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లకు ఆసరాగా నిలుస్తున్న నికాన్ కంపెనీ వారిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కెమెరాలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క టైంలో ఫోను, ఆ ఫోన్లోనే తీసేస్తారు తప్ప ఏదో మ్యారేజ్ మూమెంట్స్ లేదా ఏదో అకేషన్స్ తప్ప వేరే దానికి కెమెరాని పెద్ద యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని మొయ్యాలనో మెల్ల వేసుకోవాలనో కొన్ని కారణాల వల్ల ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడలేదు. మరి అలాంటి ప్రపంచంలో ఈ పోటీని కట్టుకుని మరి ఫోటోగ్రాఫర్స్ చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటారు. సీజనల్ బిజినెస్, పెళ్లిళ్ళు ఉంటే, పార్టీలు ఉంటే, ఫంక్షన్లు ఉంటే తప్ప ఇలా బతుకు తెరుగు చాలా కష్టం. ఇదివరకు మా చిన్నప్పుడు అంటే మూర్తి స్టూడియో, మరి మా మిత్రులు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఉన్న రాజా స్టూడియో, అలా 2-3 స్టూడియోలు మాత్రం ఉండే. ఎవరు ఫోటో తీసుకోవాలన్నా స్టూడియోకి వెళ్ళి క్యూలో నిలబడి ఫోటో దిగి మళ్ళీ వాళ్ళు ఎప్పుడిప్పుడు తీసుకునే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ఫోటో తీసేసి 5 నిమిషాల్లో మళ్ళీ వెంటనే ఇచ్చేసే పరిస్థితి. అంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. దాంతోపాటుగా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుని అంత యూత్ అంతా కూడా
కొంచెం అదో ఫ్యాషన్ కూడా చాలా మంది దీన్ని మరి సినిమా రంగం వరకు ఇవాళ ఈ కెమెరాల వల్లే మన సజీవంగా నిలబెడుతున్నాయి. ఒక పాత మన చిత్రాలను కానీ సినిమాలు కానీ ఇవాళ సజీవంగా ఉంచేది కెమెరా. మరి ఈ కెమెరాతో చాలా మంది మిత్రులు ఇవాళ మరి మాణిక్యాలరావు గారు మా మిత్రులు, ఆయన ఈ యొక్క కెమెరా రంగంలో స్టార్ట్ చేసిన జీవితం మంత్రిగా మరి ఆయన చేసిన సందర్భం మీ అందరూ తెలుసు. ఎందుకంటే టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు మనం ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ దాన్ని కొన్ని వందల ఎకరాలను మళ్ళీ దానధర్మం చేశారు, కేవలం వాళ్ళకు ఓట్లు వేయించుకోవడం కోసం. ప్రభుత్వం ఏ రకంగా నడపాలి? ఒక కంపోస్ట్ యార్డ్ని తీసుకెళ్లి ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఒక ఎనర్జీ ప్లాంట్ పెడితే ఇక్కడ దాన్ని పవర్ ఎనర్జీ సిస్టమ్ పెడితే 5 ఎకరాలు ఇస్తే దాన్ని కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా అడ్డగోలుగా చేశారనమాట. కాబట్టి స్థలం అనేది తాడేపూడిలో వందలాది ఎకరాలు ఖాళీగా ఉన్న సందర్భం నుంచి ఇవాళ నిట్టికి మనం దాదాపు 100 ఎకరాల పైన నిట్టికి ఇవ్వడం జరిగింది. కొన్ని స్థలాలు ఇలాగా లేనోళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు, కానీ లేనోళ్ళకి ఇవ్వాలి. కానీ ఉన్న 5,000 ఇళ్ళు మీరు ఇవ్వకుండా మళ్ళీ జగనన్న కాలనీల పేరు చెప్పి మినిమం సదుపాయాలు లేకుండా, రోడ్లు లేకుండా మీరు ఇచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ మిస్యూజ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా సహాయపడగలనో సమాజంలో అలా అన్ని రకాలుగా వాడుకోండి. మీరు ఈ సైట్లు ఇప్పించడం వరకు ఎంతవరకు ప్రభుత్వం మనకు కలిసి వస్తుంది అనేది నేను కూడా ప్రయత్నం చేస్తాను, దాన్ని చేస్తాం. జర్నలిస్టులో చాలా మంది, ఫోటోగ్రాఫర్లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది జర్నలిజంలోకి వచ్చారు. చాలా మంది ఏదైతే బెనిఫిట్ జరగడానికి, సామాన్యుడి బెనిఫిట్ జరగడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరి ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి అయితే ఎవరు సీఎం అవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కగానే మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు డబ్బులు కావాలి. చూశారు కదా లాస్ట్ 5 సంవత్సరాల దోపిడీ అంటే అఫీషియల్గా ఓపెన్గా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపారు. రాబోయే మంచి రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని, మీ అందరికి మంచి చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నికాన్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో వేయించేస్తున్న విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శాకాంబరి దేవిగా అలంకరణ చేశారు. గొర్రెల శ్రీధర్, సునీత దంపతులచే అమ్మవారికి ఆషాఢ సారెను తన ఇంటి వద్ద నుండి భక్తులందరితో కలిసి మేళతాళాలు, తీర్మార వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. తొలుతగా 17వ వార్డులో ఉన్న ఆలయాలు, వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించారు. సీతారాముల ఆలయంలో సీతమ్మ వారికి సారి సమర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున మహిళలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారి సమర్పించారు. ప్రతి సంవత్సరం కూడా ఆ విశ్వదుర్గేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా మరి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి ఈరోజు అమ్మవారు మా యొక్క పుట్టింటి ఎలవేల్పు కాబట్టి అందరూ కూడా ఈ 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో ఉన్న సోదర సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారికి మరి సారే రూపంగా మరి పళ్ళు, స్వీట్స్, చీరలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఆ విశ్వదుర్గేశ్వరి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తే కోరిన కోరికలు అన్నీ కూడా తీరి కుటుంబంలో కష్ట నష్టాలు లేకుండా అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని మేమందరం కూడా అమ్మవారిని నమ్ముకొని ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా భక్తిభావంతో ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు మరి రావడం, తద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి తగినంతగా సారేని తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులు అందరూ కూడా మరి అక్కడ అమ్మవారి యొక్క మరి దర్శనం చేసుకొని ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా భక్తులు అందరూ కూడా విశ్వానికి అంతటికీ మాతే అయినటువంటి ఆ అమ్మవారిని తమ పుట్టింటి ఎలవేల్పుగా భావించి ప్రతి కుటుంబం వారు కూడా ఆ అమ్మవారికి ఈరోజు అత్యంత భారీ మొత్తంలో చీర సారీలతో స్వీట్స్ మరియు పళ్ళు, ఒక 1500 కేజీల స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి కానుకగా సమర్పించడం జరిగింది. ఆ అమ్మవారు మా పిల్ల పాపలను, మా కుటుంబాలను అందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో దీవిస్తుందని చెప్పి ఇక్కడ వారి అందరి యొక్క నమ్మకం. ఇక్కడ మహిళలు అందరూ కూడా ఈ అమ్మవారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ
ప్రతిరోజు కూడా పూజలు ఆచరించడం జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక యాగలపల్లిలోని విజయదుర్గ భవానీ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవి అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి సారి సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు అమ్మవారికి శాకాంబరి అవతారం చేశామండి. ఈ శాకాంబరి అవతారం సందర్భంగా అమ్మవారికి సారి తీసుకున్నామండి. ఈ సారి రూపంలో ముచ్చలమ్మవారికి ఇవ్వడానికి, అలాగే మా దుర్గమ్మకి ఇవ్వడానికి కూడా భక్తులంతా కూడా వచ్చారు. అలాగే గొప్ప ఊరేగింపుగా అమ్మవారి ముందుకు వెళ్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది. అందరూ భక్తులందరూ సారి ఇవ్వడానికి పాల్గొని అమ్మ యొక్క కృపను ఆశీర్వాదం తీసుకొని చక్కగా యాగర్లపల్లిలోని 25వ వార్డులో జరుగుతున్న గ్రామ దేవత ముత్యాలమ్మ దుర్గమ్మ సారికి అందరూ భక్తులు సహకరించినందుకు సంతోషంగా ఉంది. రజకుల వృత్తి చెరువులకు సంబంధించిన ఫలసాయం విషయంలో అధికారులు ప్రభుత్వం జీవోను అనుసరించాలని రజక జన సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో జిల్లా రజక స్నేహితులు పర్యటించారు. గ్రామంలో రజకుల వృత్తి చెరువు సమస్యను కట్లయ్యకు వివరించారు. కార్యక్రమంలో సమగల సత్యనారాయణ, దొడ్డిపట్ల బోరయ్య, సునుగుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి గ్రామంలో మన రజకుల సమస్యలను వారు చెప్పుకోవడం జరిగింది. అనంతరం సుమారు 40 ఏళ్ల క్రితం వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేటాయించిన కొత్త చెరువుని పరిశీలించడం, ఆ చెరువు గట్టు మీద చెట్లు, అదేవిధంగా గ్రాస్ వగైరాను కూడా మేము చూడటం జరిగింది. ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సక్రమైన రీతిలో అవి అమలు అవ్వకపోవటం వల్ల ఉమ్మడి జిల్లాలో 887 గ్రామాల్లో సుమారు అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సక్రమైన రీతిలో అవి అమలు పరచనందువల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారంగా కూడా గ్రామ పంచాయతీలకు కొన్ని చోట్ల తెలియకపోతే జీవోలను కూడా వెరిఫై చేసి వీళ్ళకి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. జరిగిన 3 సంవత్సరాలకు అనగా 1431, 32, 33 ఫసలేలకి వీళ్ళకి డిఎల్పిఓ కొవ్వూరు వారు లీజ్ చేయడం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని బోధానంద స్వామి వృద్ధాశ్రమంలోని గోశాలలో బుధవారం 3 గరుకు స్తంభాలు ప్రతిష్ఠించారు. నవరత్నాల టీం వారు, నడిపిల్లి సీతారామయ్య, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, సదాపూర్ణ టీం సభ్యులు ఒక్కొక్క గరుకు స్తంభాన్ని స్పాన్సర్ చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, గోపూజ, గోదానం చేసిన అనంతరం గరుకు స్తంభం ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు. బోధానంద స్వామి అందరికీ ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో నవరత్నాల టీం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మనం ఇవాళ చేసినటువంటి కార్యక్రమం యథార్థానికి చాలా విశేషమైనటువంటి పర్వదినం రోజు, శయన ఏకాదశి, తొలి ఏకాదశి రోజు ఈ యొక్క పనిని మనం పురమాయించుకోవటం, సంకల్పించుకోవటం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇవాళ ప్రతిష్ఠించినటువంటి గరుకు స్తంభాలు మా ఆశ్రమంలో అనేక మంది ప్రతిష్ఠించి ఉండి ఇది కొత్తగా ప్రతిష్ఠించి ఉంటే వచ్చే పుణ్యఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఇది వరకు ప్రతిష్ఠించి లేకుండా ఇప్పుడే ప్రతిష్ఠించబట్టి ఆ 3 టీముల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఒక సంవత్సరం పైగా మా ఆశ్రమం ఉన్నటువంటి ఇబ్బందులు కూడాను నేను ఈ గరుకు స్తంభాలు ఒకటన్నా ప్రతిష్ఠించుదామని ఆలోచిస్తూ ఉండే సందర్భంలో ఈ పుర ప్రముఖులు, పుర వైశ్య సంఘం వారు, ఈ నవరత్న టీం వారు, మిగతా అందరూ కూడాను సహకరించి ప్రతిష్ఠించడం వల్ల చాలా
వారికి విశేష ఫలం ఈ రోజు ప్రతిష్ఠించినందువల్ల వచ్చే పుణ్య ఫలమేమో వారికి చెందుతుంది. యథార్థానికి శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, మన పితృదేవతలైనటువంటి మన 7 తరాల పై వాళ్ళందరూ కూడాను ఈ గరుకు స్తంభం గట్టిబడి గోవులను వదిలి ఇంకా గంగడోలుని ఆ గరుకు స్తంభాలకి ఆ గోస్తంభాలకి అవి రుద్దుకున్నప్పుడు వాటి నుంచి వెంట్రుకలు గనక ఎప్పుడైతే నేల మీద రాలేయో అదే క్షణం ఉన్న స్థాయి కంటే చాలా గొప్ప ఉన్నత లోకాలకి వాళ్ళు పొందుతారు. వాళ్ళు బోధానంద స్వామి వారి ఆశ్రమం నందు గోశాల ఉన్నది. ఆ గోశాల యందు ఆవులకి గరుకు స్తంభాలు వేసే అవకాశం బోధానంద స్వామీజీ వారు కలగజేయడం మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు ఇక్కడ గరుకు స్తంభానికి నవరత్నాల టీం వారి ఆధ్వర్యంలో ఒక గరుకు స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే నడిపిల్లి వారి సహకారంతో ఇంకో గరుకు స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే సదాపూర్ణ టీం వారు ఇంకో గరుకు స్తంభానికి సహకరించడం జరిగింది. అందరూ కూడా ఈ సహకారం అందించి ఈ రోజు ఇక్కడ గరుకు స్తంభం ప్రతిష్ఠించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది ఎంతో విశేషమైన కార్యక్రమం. ఈ గరుకు స్తంభం ప్రతిష్ఠ వల్ల మన గోమాతకి ఎప్పుడైనా దురద అనిపించినా వచ్చి ఆ గరుకు స్తంభానికి గోకున్న ఒక్క వెంట్రుగా నేల మీద రాలినా సరే ఆ గరుకు స్తంభంలో ఎవరైతే పాల్గొన్నారో అంటే ధన రూపాన వస్తు రూపేణ అలాగే పూజ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా చూసిన అందరికీ సమాన ఫలితం కలుగుతుంది. ఆ వంశం ఉద్ధరించబడుతుంది. అలాగే వాళ్ళ పెద్దవారు అటు 3 తరాలు ఇటు 3 తరాలు కూడా ఉద్ధరింపబడి స్వర్గలోక ప్రాప్తి కలిగి అలాగే ఎంతో ముక్తిని పొందుతారు. బోధానందగిరి స్వామీజీ గారు ఈ గరుకు స్తంభాలు ప్రతిష్టాపన ముహూర్తం పెట్టి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఈ తులాకాశి రోజున ఏం చిన్న కార్యక్రమం చేసినా అది మంచి ఉత్తమ ఫలితాలు ఎంతో ఫలితంగా చెప్పుకుంటాము. అందుకని ఈ అవకాశాన్ని మా అందరికి అలాగే నవరత్నాల టీము నడుమరి రామారావు నడపల్లి రామారావు గారు సీతారామయ్య గారు అలాగే సదాపూర్ణ టీము వారు వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ గరుకు స్తంభాలు ప్రతిష్టాపన జరిగిందండి. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బేవడోలు మండలం గుండుగొల్ని గ్రామంలో సీతారామస్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకుని లోక కళ్యాణార్థం చతుర్మాస దీక్షా వేడుకలు సంకల్పం చేశారు. ఇందులో భాగంగా తొలుత స్వామివారికి అష్ట కలశ స్థాపన, తిరుమంజనం, తులసీదేవి పూజ, స్వామివారికి ఏకాదశి సహస్రనామ తులసి దళార్చన ఆలయ చైర్మన్ కొండ గంగారాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, పానింగిపిల్లి మోహనకృష్ణమాచార్యులు బృందం నిర్వహించారు. చతుర్మాసంలో వచ్చే శ్రావణ మాసంలో పవిత్రోత్సవ వేడుకలను పెద్ద తిరుపతిలో మాదిరిగా శాశ్వతంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సుధీరాచార్యులు తెలిపారు. నారాయణ పరం బ్రహ్మ కాశ్మీర్ ఫల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి శని ఏకాదశి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని కార్తీక బహుళ ఏకాదశి వరకు కూడా లోక కళ్యాణార్థం స్వామివారి దేవాలయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభం చేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష అర్చనలు, పంచామృత అభిషేకాలు, తదనంతరం తులసి వృక్ష పూజ, అట్లాగే తులసీదళ సహస్రనామార్చన జరుగుతుంటుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో వచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు ఏకాదశులు, పౌర్ణములు, అలాగే శ్రావణ శుక్రవారాలు, దసరాలు 10 రోజులు, కార్తీక మాస పర్యంతం అంతా కూడా ఈ స్వామివారి చాతుర్మాస దీక్షల్లో భాగంగా విశేష పూజలు, అర్చనలు అవి కూడా జరిగి స్వామివారికి చేయటం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించుకోగలరు. పెంటపాడులో వేయించేస్తున్న శ్రీ వీరభేమేంద్ర స్వామి శ్రీ కంచి కామాక్షి వారి ఆలయంలో తొలి ఏకాదశి తొలి వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. పెంటపాడు విశ్వబ్రాహ్మణ సంఘం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ అన్నసమారాధన కార్యక్రమం చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు, విశ్వబ్రాహ్మణ కుటుంబం వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కామాక్షి అమ్మవారు వచ్చిన తర్వాత ఎంతో జనసమూహంతో భక్తులందరూ ఈ ఆలయానికి విచ్చేసి చాలా ఆనంద ఉత్సవాలతో గడుపుతున్నారు. కావున ఈ అమ్మవారు, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ గ్రామ ప్రజలందరినీ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ సంకల్పంతో యావత్ దేశం అంతా మారుమరుగుతూ ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా దినదినాభివృద్ధి పొంది అందరూ దీవెనలు పొందాలని కోరి ప్రార్థిస్తారు. ఈ బ్రహ్మంగారి గుడి కాడ ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఇలాంటి కళ్ళు విరిగిన ఊరేగింపు కూడా మొన్న 10వ తారీఖున కూడా మన కేరళ డప్పులతోటి అమ్మవారిని ఉత్సవం కూడా ఊరేగించి మొత్తం ఊరంతా ఈ పెంటపాడు గ్రామం అంతా ఊరేగించాం కూడా ఈ అమ్మవారిని. ఇదే 1 సంవత్సరం అమ్మవారి ఊరేగింపు. ఇక్కడ కోనేరు చెరువు కొట్టి ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర మీ దగ్గర ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ తల్లి మీకు కోరికలు కూడా తీర్చిద్దని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అదే కామాక్షి అమ్మవారు కూడా పైన ఈ బ్రహ్మంగారి గుడి పైన అమ్మవారి గుడి కట్టాం. ఈ అమ్మవారి గుడి కట్టిన తర్వాత చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి భక్తులు కూడా చాలా మంది విచ్చేస్తున్నారు. అమ్మవారి సూచనలు కూడా ఆవిడ మేళ్ళు కూడా మీకు అందరికి కల్పిస్తున్నాయి. కూడా అమ్మవారిని కూడా కోరుకుంటున్నారు. ఆ కోరికలు కూడా మీ అందరికీ నెరవేరుతున్నాయి. కూడా ఈ ప్రాంగణంలో ఈ అన్నదానానికి 6,000 మందికి జనానికి ఈ అన్నదానం ఏర్పాటు చేసేది కూడా మేము. తొలి ఏకాదశి రోజున ఏదైతే మహావిష్ణువు శయన మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో ఆ సందర్భంగా మనందరం కూడా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని పండుగగా చేసుకుంటూ, అదే విధంగా ఈ దేశానికి, మన ప్రపంచానికి అందరికీ కూడా మన జీవన విధానానికి కావాల్సిన కాలజ్ఞానాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆ పోతు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో ఈ రోజున మహా అన్నరాజున భారీ అన్న సాంస్కృతిక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు ముందుకొచ్చి ఇతోధికంగా సహాయ సహకారాలు వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య అశ్వస్య భోగభాగ్యాలు కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కోనేరు సెంటర్ లో ఉన్నటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి, అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయం మొదటి వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాం. ఈ యొక్క దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదైతే మీరు కోరుకుంటారో ఆ కోరికల్ని నెరవేర్చేటువంటి శక్తివంతమైనటువంటి దేవతగా ఈ కంచి కామాక్షి అమ్మవారిని అందరూ కూడా కొలుస్తున్నారు. ఇప్పటికీ అనేక మందికి ఆ నిదర్శనాలు కనిపించినాయి. గణపారం మండలం పిప్పర పిహెచ్సిలో ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 2 వరకు జరిగే కుష్టి వ్యాధి నిర్మూలన ఇంటింటికి సర్వే కార్యక్రమం గురించి డిప్యూటీ పారామెడికల్ అధికారి రమేష్ అవగాహన కల్పించారు. శరీరంపై రాగి రంగు మచ్చలు, బొడిపెలు, స్పర్శలేని మచ్చలు ఉంటే సిబ్బందికి సమాచారం ఇచ్చి వైద్యం పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకులు నామాలరాజు, నాగమణి, జోన్స్, సిసిలియమ్మ, సునీత, ఆదినారాయణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం అన్నది ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుష్టి వ్యాధిని నిర్మూలించడం. ఎవరికైనా అనుమానిత మచ్చలు శరీరంపై ఉన్న, కాళ్ళు చేతులు తిమ్ములుగా ఉన్న, అలాగే కట్టిదెప్ప పడకపోయినా, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు వెంటనే ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సర్వే చేసినప్పుడు ఈ అనుమానిత మచ్చల్ని తెలియజేస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఎండిటి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కుష్టి వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి మీ యొక్క అనుమానిత మచ్చలు ఏవైనా ఉన్నా సరే కానీ తెలియజేస్తే మనం ఈ కుష్టి వ్యాధిని నిర్మూలించడం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ విషయంలో సహకరించవలసిందిగా మనం చేస్తాం. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మకు, చింతామణి దేవికి, అభయ గణపతికి, భక్తాంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.